మొత్తం వీళ్ళే, మీడియా మొత్తం వాళ్ళే. వాళ్ళకు తెలిసింది కేవలం స్థూలమైన విషయం మాత్రమే, సూక్ష్మమైనది తెలియదు. కాబట్టి సూక్ష్మమైనది పరమాత్మ యొక్క నెట్వర్క్ అనేది మనకు తెలియకుండా అంతటా వ్యాపించి ఉంది, 3 లోకాల్లో ఉంది. కనుక భగవంతుడు అంటే దైవ శక్తి, దైవ బలం అంట. కేవలం మానవ బలంతో అన్నీ జరిగేది ఉంటే ప్రతి ఒక్కరూ కూడా గొప్ప మేధావులు, గొప్ప కోటీశ్వరులు అయ్యేవారు. ఎంతో మందికి తెలివి ఉంటుంది కానీ దరిద్రంలో ఉంటారు. కొందరికి ఏ తెలివి ఉండదు కానీ వాడు డబ్బు సంపాదిస్తూ ఉంటాడు, కూర్చున్న దగ్గర అన్ని దొరుకుతుంటాయి వాడు. దీనికి కారణం ఏంటంటే ఈ లెఫ్టిస్టులు ఏం చెప్పలేదు. కాబట్టి ఇది దైవ బలము అని చెప్పారు. మనం చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితం అనేది అప్పటికప్పుడు ఏమి రాదు. మీరు ఎవరో ఒకడికి రోడ్డు మీద చలికి వణుకుతూ ఉంటే కంబళి తీసుకెళ్ళి కప్పుతారనుకోండి, మీకేమొస్తుంది? ఫోటో తీసి పేపర్లో కూడా వేయరది. ఏదో చాటుకు చేసిన దానికి ఏమిటి ఫలితం అంటే పుణ్యము అన్నారు. ఆ పుణ్యమే దైవ బలము అంటారు. కాబట్టి దైవ బలం ఉన్న వ్యక్తి అడవిలో ఉన్న వాడికి పంచభక్ష్య పరమాన్నాలు దొరుకుతాయి. దైవ బలం లేని వ్యక్తి ఇంద్రభవనంలో ఉన్నప్పటికీ కూడా సొంత కొడుకు, సొంత కోడలు కూడా అన్నం పెట్టారనమాట. కాబట్టి మనము పుణ్యకార్యాలు చేసి మర్చిపోవాలి. వాటి యొక్క ఫలితము తప్పకుండా భగవంతుని వ్యవస్థ ద్వారా మనకు లభిస్తుంది. కనుక ఎంతో మంది ఎన్నో తెలివితేటలు ఉండి కూడా మరి మూలకు మగ్గిపోతూ ఉన్నారు, అన్ని రంగాలలో ఉన్నారు అలాగా. కాబట్టి దైవ బలము వనే రణే శత్రు జలాగ్ని మధ్యే మహార్ణమే పర్వతమస్తకే వా సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాన్ని పురాకృతాన్ని అన్నారు. వనములో ఉన్నప్పుడు, యుద్ధములో ఉన్నప్పుడు, శత్రువుల మధ్య ఉన్నప్పుడు, అగ్ని మధ్య ఉన్నప్పుడు, నీటి మధ్య ఉన్నప్పుడు, కొండ కొమ్మున ఉన్నప్పుడు, అలాగే పడుకొని ఉన్నప్పుడు, ప్రమాదంలో అంటే ఏదో యాక్సిడెంట్ లాంటిది అయినప్పుడు, విషమస్థితం అంటే ఎమర్జెన్సీ వార్డులో ఉన్నప్పుడు, ఇటువంటి అన్ని పరిస్థితుల లోపల కూడా రక్షంతి పుణ్యాన్ని పురాకృతాన్ని. ఇంతకుముందు ఏమైనా పుణ్యం చేశావా అని బ్యాలెన్స్ చూస్తారు దేవతలు, భగవంతుడు చూసి దాని ప్రకారంగా ఫలితం ఇస్తారు. ఏమీ లేదు, చేసింది ఏమీ లేదు, మన పొట్టకు మనం తినడం పుణ్యం కాదుగా. నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోవడం కర్తవ్యం కానీ పుణ్యం కాదు అది. అందరూ అనుకుంటారు మా ఆవిడకు నేను చాలా నగలు చేయించానని, మా పిల్లవాడికి 3 ఇండ్లు కొనిచ్చాను, 10 ఎకరాలు కొనిచ్చాను, అదంతా పుణ్యం అనుకుంటాడు వాడు. అది పుణ్యం కాదు, కర్తవ్యం. పుణ్యం అయితే అది చేసినందుకు నేను కూర్చోబెట్టి పూజ చేయాలి. నీ ఇంట్లో వాళ్ళు చేస్తారా? ఎవడు చేయడు. ఎంత మనం సంపాదించి పెడితే వాడికి అంత చులకన అయిపోతాం. కాబట్టి పుణ్యకార్యం అంటే నిష్కామ కర్మ, మనం ఏమి ఆశించకుండా ఇది ప్రపంచం బాగుపడాలి, జీవులందరికీ మంచి జరగాలి, శాంతి జరగాలి అని కోరుకుంటూ చేయడం అన్నమాట. కాబట్టి అలా చేసినప్పుడు ఆ పుణ్య ఫలితము తప్పకుండా ఆపత్ సమయంలో ఉపయోగపడుతుంది, ఉత్తమ జన్మలకు కూడా కారణమవుతుంది అని చెప్పారు. బట్ ఎంతో మంది భారతదేశంలో ఈనాటికి నిష్కామ కర్మ చేస్తూ ఉన్నారు. కాబట్టి నిష్కామ కర్మ తిట్టని, కొట్టని, మెచ్చుకోకపోని, ఎవరు పట్టించుకోకపోని చేసుకుంటూ పోవడమే. ఇది వైదిక కార్యము, దైవ శాసనము, అంతే. చేసుకుంటూ పోవడం. వాడు వస్తాడా రాడా, రాకపోని రాని. చూడండి, ఫస్ట్ బస్సు ఉంటుంది, ఫస్ట్ బస్సు ఎవడు ప్రయాణికుడు రాని రాకపోని కండక్టర్ డ్రైవర్ టయానికి బయటకు తీస్తారు. అలాగా మనం కూడా దైవ కర్మలు ఎప్పుడూ కూడా జనాలు గుంపులు రారండి. ఎక్కడైతే గుంపులు ఉంటారో అక్కడంతా బిజినెస్ జరుగుతుందని అంటారు. బిజినెస్ చేసేది దైవ కర్మ కాదు. కాబట్టి మన దైవ కర్మలను మనం మనశ్శాంతిగా ప్రశాంతంగా జరుపుకోవాలి. ఎవరు చూడకుండా భగవంతుడు అన్ని గమనిస్తున్నాడు అని మనం తెలుసుకోవాలి. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద, 1000 లక్షల కళ్ళతో చూస్తూ ఉన్నాడు. కనుక భగవంతుని రికార్డులోకి మన పేరు ఎక్కడం ముఖ్యం. మనకు మానవులు గుర్తించకపోని అదే వైదిక కర్మల యొక్క మహత్వం. ఇప్పుడు శాంతి